ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు అయితే మనకు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశము అమలు పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది అది చూసి నాకు కాల్స్ చేస్తున్నారు. అన్న, మరి దామోదర రాజనరసింహ హెల్త్ మినిస్టర్ ఏం మాట్లాడినారంటే 25,000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటున్నారన్న. అసలు 25,000 పోస్టులది మొత్తం ఒకటే నోటిఫికేషనా, లేకపోయి ఉంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీలు కలుపుకొని మొత్తం 25,000 ఉన్నాయి అంటున్నారా అనే దాని మీద వాళ్ళు నాకు కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. వాళ్ళ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆన్సర్స్కి వాళ్ళు కూడా ఓకే తృప్తి పొందినారు. అసలు ఆ టాపిక్ ఏందనేది ఒకసారి మన వీడియోలో మాట్లాడదాము. మొదటిగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి మెయిన్గా ఏంటంటే మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్త ఏంటంటే నిన్నటి రోజున దామోదర రాజనరసింహ ఒక ప్రెస్ మీట్లో ఎస్సీ వర్గీకరణ అంశము చట్టబద్ధత కల్పించి దాన్ని అమలు చేయడానికి కేవలం 15 నుంచి 20 రోజుల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత ఎమ్మిటే 25,000 పోస్టులతో నోటిఫికేషన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇంతవరకు చట్టబద్ధత లభించలేదు. చట్టబద్ధత లభించలేదు. దానికి ఒక జీవో తీసుకురావాలి. ఆ జీవోతో పాటు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంతకుముందు ఎస్సీలల్లా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ కాదనమాట. అంటే వర్గీకరణ కింద ఏబిసిడిలు అనే ఈ సబ్బు ఉండదన్నమాట. ఈ సబ్ గ్రూపులు ఇప్పుడు కేవలం ఏమంటున్నారంటే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఇట్లా పెడతారంట. అది నిన్న దామోదర రాజనరసింహనే మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో ఏం లేదు, ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసీ లాగానే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అంటారు అన్నమాట ఈ క్లాసిఫికేషన్ని. ఓకే, మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఎస్సీ వర్గీకరణ అంశము ఒక జీవో తీసుకొని ఆ జీవో ప్రకారము ఎస్సీలలో గ్రూప్ ఏ కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5% పెట్టినారు. ఇవి పెట్టిన తర్వాత ఈ అంశము మొత్తం తేలింది. దీనికి చట్టబద్ధత కల్పించిన తర్వాత నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అయితే నోటిఫికేషన్స్ రావడానికి 25,000 పోస్టులు ఏంటి అంటే ఈ 25,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ దగ్గర, ప్రభుత్వం దగ్గర, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు గుర్తించిన ఖాళీ పోస్టుల వివరాలే. ఇవి ఇంతకుముందు గుర్తించారు. 2024లోనే మనకు ఆగస్టులో గుర్తించిన 24,000 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని అదే వెలుగు పేపర్లో చాలాసార్లు రాసిండు. ఆ 25,000 పోస్టులలో డిఎస్సి ఉంటుంది పక్క, గ్రూప్ 1 ఉంటుంది పక్క, గ్రూప్ 2 ఉంటుంది పక్క, గ్రూప్ 3 ఉంటుంది పక్క. అదేవిధంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది, అదేవిధంగా ఎస్ఐ ఉంటుంది, బీట్ ఆఫీసర్స్ ఉంటుంది, ఇంకా అనదర్ నోటిఫికేషన్స్ చాలా ఉంటాయి ఆ 25,000లోనే. చాలామంది 25,000 అంటే అదంతా కలిపితే ఒకటే నోటిఫికేషన్ అనుకుంటున్నారు. కాదు, ఆ 25,000 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్లోని పోస్టు అని అర్థంగా మీరు గుర్తించాలి. అయితే ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క తేలేది ఎట్లా, మరి మనకు 25,000 పోస్టులు నోటిఫికేషన్స్ వస్తాయన్న అని చెప్పేసి అడుగుతున్నారు. 100% ఇప్పట్లో అయితే బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క అనేది విద్యా ఉద్యోగాలలో తేలుడు కష్టం. రాజకీయాలలో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో లెక్క తేల్చుకోవచ్చు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 73, 74 మనకు రాజ్యాంగ సవరణ చట్టాలలో 62లో D6 అనే సబ్ ఆర్టికల్ మనకు చెబుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% 50% బీసీలకు రిజర్వేషన్ కట్టబెట్టే అధికారము ఆయా రాష్ట్రాల పరిధిలోనిది అని చెబుతున్నారు. కాబట్టి ఈ రాజకీయపరమైన స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ బీసీలకు సంబంధించింది చేసుకోవచ్చు. కానీ ఇది విద్యా ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఖచ్చితంగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అవసరం, రాజ్యాంగ సవరణ అవసరం. మరి ఇప్పట్లో అది అయ్యే పని అంటే కొద్ది వరకు అయితే నా పర్సనల్ అనాలిసిస్ ప్రకారం ఇంత తొందరగా తేలే వ్యవహారం కాదది. దానికి కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. ఖచ్చితంగా టైం ప్రాసెసింగ్ ప్రకారం వెళ్తారు. నరేంద్ర మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ శాసన మండలిలు బిల్లును బీసీలకు 42%
చట్టసభల్లో ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుని ఇక్కడ ఆమోదించి కేంద్రానికి పంపితే నరేంద్ర మోడీ దాన్ని చూసి చదివి దాన్ని ఆమోదించేంత ఫ్రీగా లేడు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఇక్కడ కాంగ్రెస్కి అసలే పడదు, పచ్చగడ్డి అయితే బగ్గుమన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇంత తొందరలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది విద్యా ఉద్యోగాల కల్పించడం అనేది కష్టం. ఎందుకంటే బీసీలను రాంగ్ గైడెన్స్ పట్టిస్తూ బీసీలను తప్పుద్రోవ పట్టేయడానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు అలానే చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది మరి వాళ్ళు వేషం వేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వాళ్ళు అట్లనే ఉన్నారు. సో వాళ్ళ పేరు మనం ప్రస్తావించిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఏంటంటే మన ఎస్సీల సబ్ రిజర్వేషన్ అనేది క్లారిటీగా ఉంది. దానికి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 15 నుంచి 20 రోజులల్లో దానికి చట్టబద్ధత అవుతుంది, దానికి జీవో వస్తుంది, దానికి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 25,000 నోటిఫికేషన్ పోస్టులల్లో ఖచ్చితంగా డిఎస్సిలో ఎస్సీలకు మంచి సింహభాగం పోస్టులు దక్కుతాయి. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 గ్రూప్ 1లో కూడా మంచి పోస్టులు దక్కుతాయి. బీట్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా మంచి పోస్టులు దక్కుతాయి. ఎక్కడ కూడా మీరు డల్ కాకుండా మీరు ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చినాకనే పుస్తకాలు పట్టుకుంటా, నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతా అంటే కుదరని పని, అంటే టైం మీ దగ్గర ఉండదు. అందుకే ముందే మీరు చదువుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 3 వచ్చినా, గ్రూప్ 1కు ప్రిలిమ్స్కి 60 రోజులు ఇస్తాడు. అది గ్రూప్ 2కి మొత్తం టోటల్ ఎగ్జామ్కి 90 రోజులు లేదా 120 రోజులు ఇస్తాడు. సమయం సరిపోదు. సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, చాలా పెద్ద సిలబస్. మీరు ఎంత చదివినా కానీ ఇంకా చదవలేదు అన్న ఫీలింగ్ మీలో కలిగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి డిఎస్సి అనేది చాలా ఈజీ. హెచ్జిటీలు ఉద్యోగాలు సాధించాలన్నా, స్కూల్ అసిస్టెంట్ సాధించాలన్నా, ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ వలన ఎస్సీలలో చాలామందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది 100% మీరు రాసి పెట్టుకోండి. టైం ఎక్కడా వృధా చేయకండి. మీరు మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటే మీ భవిష్యత్ అనే మీ జీవితానికి మీరే కత్తి పెట్టి దాన్ని ఖతం చేస్తున్నారు అనుకొని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఇది కాలయాపన చేసే టైం కానే కాదు. ఈ 2025 మీకు చెప్తున్నా గోల్డెన్ డేస్ ఇయర్. ఈ ఇయర్లో మీరు పుస్తకాలకు మీ యొక్క సమయాన్ని కాలాన్ని వెచ్చించి చదివితే రాబోయే రోజులల్లో మీ యొక్క జీవితం అనేది చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఇక ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది సొసైటీలో, ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ దొరుకుతుంది. మీకు సంపాదనకు డోకా ఉండదు, మీ లైఫ్కు ఎక్కడ కూడా మీకు అసలు తక్కువ అనేది ఉండదు. ఒక రేంజ్లో బ్రతుకుతారు ఉద్యోగాలు వస్తే. ఏ ఉద్యోగమైనా అది డిఎస్సి అయినా ఏదైనా కానీ. సో మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోకండి. చదవండి చదవండి చదవండి. మీ ముందటున్న సమయం చదవండి, ఉద్యోగం సాధించండి. వీడియోస్ ప్రతి ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.